మనకు తెలియక అజ్ఞాన జన్మలు కొన్ని ఎత్తుతాం. సో అక్కడ మనం యథావిధిగా కుంభకర్ణుడిలాగే ఉంటాం. తిన్నామా, పడుకున్నామా, నచ్చినవన్నీ తింటూ ఉండాలి, నచ్చినంతసేపు రెస్ట్ తీసుకోవాలి, హాయిగా ఉండాలి, సోమరిపోతులా ఉండాలి. అది తమో గుణం అనమాట. ఆ తమో గుణంలో చాలా జన్మలు ఎత్తుతాం. ఆ తమో గుణంలో చాలా జన్మలు ఎత్తినప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం. అంటే ఏది పడితే తింటాం కదా, ఎలా పడితే అలా ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే చాలా తప్పులు చేస్తాం. తర్వాత రజోగుణ జన్మలు కొన్ని ఎత్తుతాం, అంటే రావణాసురుడి జన్మలు కొన్ని ఎత్తుతాం. సో అప్పుడు ఇంకా ఇంకా చాలా తప్పులు చేస్తాం. ఇతరులది మన సొంతం చేసుకోవాలనుకుంటాము, ఇంకా చాలా చాలా చేస్తాం. పదవుల కోసం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవన్నీ చేయగా నెక్స్ట్ స్టేజ్ విభీషణ స్టేజ్కి వస్తాం. అంటే మార్పు వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఎత్తిన జన్మలే. నెమ్మదిగా మారి చివరికి ఏంటంటే ఇక ఆ స్టేజ్ అన్ని అనుభవాలు ఎన్నో వస్తాయి. ఇంకా అవి చాలు. ఇదంతా విసిగిపోయాం. ఎన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో నేర్చుకున్నాం. చివరికి అర్థమైంది ఇదంతా కాదు, ఈ భౌతిక స్టేజ్లో ఉండిపోకూడదు, నేనేంటో తెలుసుకోవాలి. అది ఆంజనేయ స్టేజ్.